కష్టపడి ఇల్లులు కట్టుకుంటూ ఉంటాం. గృహప్రవేశంకి ఏమైనా నెగెటివ్ డేట్స్ ఉంటాయా సార్? అంటే కట్టిన వెంటనే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో బాగా చూస్తున్నాం. కట్టిన వెంటనే కూల్చేయడము గవర్నమెంట్ ద్వారా, లేకపోతే అది ఇల్లీగల్ ప్లేస్ అనేసో, లేకపోతే ఇల్లీగల్ బిల్డింగ్ అనేసో కూల్చేయడం జరుగుతున్నాయి. సో, గృహప్రవేశం నెగెటివ్ డేట్స్ ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతాయి అంటారా? ఒకసారి తెలియజేస్తారా? యెస్. కంపల్సరీ ఏంటంటే న్యూమరాలజీ అన్నిటికీ అంటే మార్గం ఉన్నది. ఏది నెగిటివ్ అనేది కంపల్సరీ న్యూమరాలజీ చెప్తుంది. గృహప్రవేశం అన్నది చాలా అంటే చాలా చూసుకోవాలి. ఒక ఆస్ట్రాలజీ ప్రకారం కాకుండా కూడా మీరు గృహప్రవేశం చేసినప్పుడు కూడా కంపల్సరీ న్యూమరాలజీని చూసుకోవాలి. దానికి కారణం ఏంటంటే రాహు అంటే 4, 13, 22, 31 తారీఖు గృహప్రవేశం చేశారనుకోండి, మృత్యు తలే అంత కష్టం వస్తుందండి. అంటే 4, 13, 22, 31 తారీఖు గృహప్రవేశం చేస్తే ఎవరి పేరు మీద ఆ ఇల్లు ఉంటుందో వాళ్ళకు మృత్యు తలే అంత కష్టం వస్తుంది. కొంతమందికి మృత్యు కూడా వస్తుంది. అలానే 8, 17, 26 తారీఖు కూడా గృహప్రవేశాలు చేయకూడదు. ఇంకా 7, 16, 25 తేదీలో కూడా గృహప్రవేశం చేయదు. ఎందుకంటే 25 తేదీలో మనం గృహప్రవేశం చేస్తే 7 అంటే ఏడ్చుకుంటే జీవితమే నడుతూ ఉంటుంది. 8 అంటే శనికి సంబంధించింది, ఇంట్లో గొడవలు చికాకులు కూడా కావచ్చు. అదే 4 తారీఖు కూడా రాహుకి సంబంధించిన వల్ల కూడా దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మా న్యూమరాలజీ చెప్పేది ఏంటంటే మాత్రం మీరు గృహప్రవేశం చేసినప్పుడు కంపల్సరీ ఈ తేదీలో చేసుకోవద్దు. ఒకటి 4వ తారీఖుల, ఒకటి 13వ తేదీల, ఇంకోటి 22 తేదీల, దాని తర్వాత 31 తేదీల గృహప్రవేశం చేసుకోవద్దు. అంటే తెల్లారితేనే ఈ డేట్ రాకూడదు. మీరు రాత్రి 3 గంటలకు 4 గంటలకు తేదీ పెట్టారనుకోండి, పొద్దున లేస్తే ఈ డేట్ రావద్దు. దాని తర్వాత 7 తారీఖు, 16వ తారీఖు, 25 తారీఖు ఈ తేదీలో మీరు గృహప్రవేశాలు చేసుకుంటే మీకు నష్టం జరుగుతూనే ఉంటుంది. మీకు దాని ఏమంటారు, అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఈ 8 తారీఖు, 17 తారీఖు, 26 తారీఖు మళ్ళీ మీరు గృహప్రవేశం చేసుకుంటే మీ జీవితం చాలా స్లోగా రన్ అవుతుంది. నెగిటివ్ డేట్స్ చెప్పారు, పాజిటివ్ డేట్స్ ఉంటాయా సార్ దీనికి? పాజిటివ్ డేట్ మిగతా పాజిటివ్ డేట్ కదా. మీరు 1వ తారీఖు చేసుకోవచ్చు, 3వ తారీఖు చేసుకోవచ్చు, 5వ తారీఖు చేసుకోవచ్చు, 6వ తారీఖు చేసుకోవచ్చు, 9వ తారీఖు చేసుకోవచ్చు. ఇవన్నీ తేదీలో చేసుకోవచ్చు. మీరు అప్పుడప్పుడు 2 తారీఖున మేము వద్దంటాం, ఎందుకంటే అది గొడవల స్థానం అని చెప్తాం. 2, 11, 20, 29 తారీఖు కూడా గొడవలు ఎక్కువైతాయండి గృహప్రవేశం చేస్తే. అంటే కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 4వ తారీఖుతోనే బాగా మెయిన్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. 4వ తేదీ, 7వ తేదీ అని 8వ తేదీలో మేజర్ బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి గృహప్రవేశంలో. కనుక ఈ తేదీని వదిలేసి మిగతా ఏ డేట్లన్నా 1వ తారీఖుల, 5వ తారీఖుల, 6వ తారీఖుల, 3వ తారీఖుల ఇలాంటి డేట్లు పెట్టుకుంటే గృహప్రవేశం చాలా బాగుంటుంది. 1వ తేదీ అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తేదీ, 28వ తారీఖు. అదే 3వ తారీఖులు అంటే 3, 12, 21, 30 తేదీ, 5, 14, 23 ఇలా తేదీలో పెట్టుకుంటే మీకు 6 తారీఖు చాలా సూపర్గా ఉంటుంది. 6 తారీఖు, 15 తారీఖు, 24 తారీఖు, తర్వాత 9, 27 ఈ తేదీలో చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్